నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రజల యొక్క చిరకాల వాంఛ. ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభ తేదీ ఖరారైందండి. ఆగస్ట్ ఇది భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభ తేదీ ఖరారైందండి. ఆగస్టు 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్ట్ను ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి గారి నుంచి అధికారికంగా సమాచారం షెడ్యూల్ ఖరారైంది. ఈ ప్రారంభోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ఈ అంతర్జాతీయ భోగాపురం ఎయిర్పోర్టు చంద్రబాబు నాయుడు గారు కానీ, రామ్మోహన్ నాయుడు గారు కానీ దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని నిర్మించారండి. ఈ అంతర్జాతీయ విమానాశ్రయం చూసుకుంటా పోతే ఇది అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్కు మోడీ గారు శ్రీకారం చుట్టారు. ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభానికి కూడా సిద్ధమైందండి. ఎందుకంటే అంతర్జాతీయ ప్రమాణాలతో పెద్ద ఎయిర్పోర్ట్, ఇప్పుడున్న టెక్నాలజీతో విధంగా దీన్ని నిర్మించారు. చరిత్రలో నిలిచిపోయేలా కార్యక్రమం. ఉత్తరాంధ్రక ఇది ఒక చిరకాల వాంఛ నెరవేరిందనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. ఈ భోగాపురం ఎయిర్పోర్టు ఆగస్టు 1న నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఓపెనింగ్ కూడా అవుతుంది. ఇది చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం. కొత్త ఎయిర్పోర్టుతో కొత్త అవకాశాలు. ఉత్తరాంధ్ర ప్రజలకు ఇది ఒక వరం లాంటిది అనేది కూడా మనకు తెలుస్తుంది. ఉత్తరాంధ్ర మణిహారం భోగాపురంలో ప్రపంచ స్థాయి అధునాతన సౌకర్యాలతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముహూర్తం కూడా ఖరారైందండి. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ విమానాశ్రయం ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు నిర్వహించిన సమీక్షల్లో స్వయంగా ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. ఈ సమీక్షలో కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, పలువురు మంత్రులతో పాటు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు చేపట్టిన జిఎంఆర్ సంస్థ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ఈ కార్యక్రమము చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉండాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఒక కార్యక్రమం. ఎందుకంటే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అంటే దీన్ని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దీన్ని గాలికి వదిలేశారు. అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎర్రబోసులు రాని తావిడికి ఎయిర్పోర్ట్ ఎందుకు, చంద్రబాబు నాయుడు మీద కేసులు వేద్దాం, రైతులను రెచ్చగొట్టి ఆ ఎయిర్పోర్ట్కు కూడా అడ్డంకులు సృష్టించాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాంటి దాన్ని కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత చరిత్రలో నిలిచిపోయే విధంగా తక్కువ కాలంలో ఎయిర్పోర్ట్ నిర్మించి ఒక కూటమి ప్రభుత్వం ఇది ఒక సవాలుగా తీసుకునింది. ఎందుకంటే ఈ ఎయిర్పోర్ట్ కట్టాలి, ఉత్తరాంధ్రలో మనకు ఒక ఎయిర్పోర్ట్ ఉండాలి, పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఒక ఎయిర్పోర్ట్ వల్ల అక్కడ ఉండే చుట్టుపక్కల ఉండే ప్రాంతాల్లో జీవనం, ఉద్యోగ అవకాశాలు. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంటే ఎంతవరకు మనం చూడగలుగుతున్నాం చూడండి. చుట్టుపక్కల ఉండే భూములకు కానీ, అక్కడ ఉండే విలేజ్లకు కానీ అందరికి కూడా మంచి అవకాశాలు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అవకాశాలు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎలా కట్టగలిగాడో ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా అదే స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఆ ఎయిర్పోర్ట్ను నిర్మించడం జరిగిందండి. ఎందుకంటే దీనికి కేంద్ర ప్రభుత్వం మంచి సహకారం కూడా అందించింది. ఎందుకంటే రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉండడంతో పాటు ఈ ఎయిర్పోర్ట్లు దగ్గర ఉండి కూడా సమీక్ష నిర్వహించారు మన రామ్మోహన్ నాయుడు గారు. ఈ క్రెడిట్ అంతా రామ్మోహన్ నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. ఎందుకంటే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టమన్నాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకంటే ఉత్తరాంధ్ర యొక్క ప్రజల యొక్క కళ. ఇప్పుడు అమరావతి రాజధాని ఉంది, గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది, ఉత్తరాంధ్రలో కూడా పెద్ద ఎయిర్పోర్ట్ ఉండాలి. అంతర్జాతీయంగా బయట పోయే వాళ్ళకు ఈ ఎయిర్పోర్టు చాలా ఉపయోగపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ఆగస్టు 1న ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఓపెన్ అవుతుంది. ఆ కార్యక్రమం చరిత్ర నిలిచిపోయేలా జరగాలనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కొత్త ఎయిర్పోర్టుతో రాష్ట్రానికి కొత్త అవకాశాలు వస్తాయన్నారు. పోర్ట్లు, హైవేలు, పరిశ్రమలు, ఎయిర్పోర్టు, టూరిజం ప్రాజెక్టులతో
ఉత్తరాంధ్ర అన్స్టాబుల్ ప్రగతిని సాధిస్తుందని తెలిపారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఉండాలని భావించామని కూడా చెప్పారు. అనంతరం భారత విమానయాన సంస్థకు దరఖాస్తు చేసి విమానాశ్రయానికి అనునైన ప్రదేశంగా భోగాపురాన్ని గుర్తించామన్నారు. అప్పటి విమాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు సంబంధిత అనుమతులకు సకాలంలో మంజూరు చేశారని గుర్తు చేశారు. అప్పుడు అశోక్ గజపతిరాజు 2014లో విమానశాఖ మంత్రిగా ఉండి అప్పుడు అన్నీ కూడా పటపట పనులు చేపించాడు. తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భోగాపురం కానీ, అమరావతి కానీ, పోలవరం కానీ అన్నీ కూడా మరుగున పడినాయి. ఈ భోగాపురం విమానాశ్రయం కోసం భూములు సేకరిస్తున్న సమయంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారని తెలిపారు. ఎయిర్బస్ కూడా వెళ్ళని చోటుకు ఎయిర్బస్ ఎందుకంటూ ఎదవ చేశారని గుర్తు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక 2 ఏళ్లలోనే భోగాపురం అందుబాటులోకి తెచ్చామన్నారు. విమానాశ్రయం రాకతో అంతర్జాతీయంగా పేరు వస్తుందని, రాష్ట్రం పారిశ్రామిక వాణిజ్య కారిడార్గా మారుతుందని సీఎం చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు. శంషాబాద్ విమానాశ్రయం తరహాలోనే భోగాపురం విమానాశ్రయం కూడా రాష్ట్ర అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి పౌరుడు సంబరాలు చేసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. విమానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సైతం ఇదే విషయాన్ని తెలిపారు. శనివారం విడుదల చేసిన ఈ ప్రకటనలో ఆగస్టు 1న ఉత్తమాంధ్రగా నిలిచేందుకు ముహూర్తం ఆసన్నమైంది. ప్రధాని మోడీ చేతుల మీదుగా ఓ గొప్ప కార్యక్రమం ఆవిష్కృతం కానున్నదనేది కూడా చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దది. ఎందుకంటే 2014లో భోగాపురం ఎయిర్పోర్టుకు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేయడం, అప్పుడు అశోక్ గజపతిరాజు గారు విమానశాఖ మంత్రిగా ఉండి తొందరగా పనులు చేపట్టి పర్మిషన్లు అన్నీ చేపించడం, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎయిర్ బస్సు రాంతాను ఎయిర్ బస్సు ఎందుకు అని అప్పుడు రైతులను రెచ్చగొట్టడం, 2019 నుంచి 2024 వరకు ఎయిర్పోర్ట్ పట్టించుకుపోవడం, రాజధాని పట్టించుకోలేదని ఎయిర్పోర్ట్ ఏం పట్టించుకుంటారండి వైసీపీ వాళ్ళు. ఈ పొద్దు తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈ ఎయిర్పోర్ట్ను 2 సంవత్సరాల్లోనే అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించి ఆగస్టు 1వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభిస్తున్నారంటే ఈ క్రెడిట్ దట్ ఈ చంద్రబాబు నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా దీన్ని మనం ఆశించాలా. ఎందుకంటే ఇట్లాంటి నాయకుడు కావాలే కానీ 5 ఏళ్ళుండి రపరప నరుకుతాం, కొడతాం, కోస్తాం అలాంటి నాయకుడు కావాలా, లేదా అభివృద్ధిని ముందుకు తీసుకుంటే నాయకుడు కావాలా అనేది ప్రజలు ఆలోచించుకోవాలా. ఎందుకంటే ఒక ఛాన్స్ అంటూ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేశారండి. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు పేదలకు అందించాడు. ఈ బుద్ధుడికి రాజశేఖర రెడ్డి గారు చేసిన మేలుని ఎవరు మర్చిపోరు. కానీ రాజశేఖర రెడ్డి గారి పేరును ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి లాగా చేయలేదనేది కూడా ప్రజల్లో ఇప్పుడు నమ్మారు. కాబట్టి ఇప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చెప్పినా కూడా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ డెవలప్మెంట్ను కూడా ప్రజలు ఆలకించాల. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రజలు చూడండి, ఇది ఈ ఈ విమానం రావడం వల్ల ఉత్తరాంధ్ర పూర్తిగా డెవలప్మెంట్ అవుతుంది. చుట్టుపక్కల చూసేంత దూరం ఇంకా వాణిజ్య కార్యక్రమాలు, పోర్ట్లు, వ్యాపారము మొత్తం అంతా కూడా జరుగుతుంది. కాబట్టి 1న భోగాపురం ప్రారంభం కానున్నదండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆగస్టు 1వ తారీఖున భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ప్రారంభం దానికి ముహూర్తం ఖరారైంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.